శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తెలివి పలికెదవు అతి వినయముగా చితులేరా నిజము తెలుపగా. తెలివి పలికెదవు అతి వినయముగా చితులేరా నిజము తెలుపగా. సత్యవాకుని కుహితముగాదని విభీషణాదులు నిన్న కుండిరా. నీ వంటి వాడు రాజయ్యనేమి సర్వనాశము కాకుండునేమి. నీ వంటి వాడు రాజయ్యనేమి సర్వనాశము కాకుండునేమి అని పల్కె సీత దీన స్వరమున. తృణము కన్న రావణుడే హీనమన. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రవిలేని కాంతి ఎటులుండగలదు సీతారాముల విడతీయవలదు. రవిలేని కాంతి ఎటులుండగలదు సీతారాముల విడతీయవలదు. రామచంద్రుని ప్రియసతి నేను నన్ను కోరుకొని పొందకు హాని. రామచంద్రుని ప్రియసతి నేను నన్ను కోరుకొని పొందకు హాని. త్రితజన పాలుని నా స్వామిని శరణు వేడుము మన్నింపుమని. త్రితజన పాలుని నా స్వామిని శరణు వేడుము మన్నింపుమని అని పల్కె సీత దీన స్వరమున. తృణము కన్న రావణుడే హీనమన. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నన్ను ఆశ్రమమున. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నన్ను ఆశ్రమమున. పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి శునకము మాదిరి. యమకు బేర ఇంద్రాది దేవతల గెలిచిన నీతి వంచనలేలా. యమకు బేర ఇంద్రాది దేవతల గెలిచిన నీతి వంచనలేలా అని పల్కె సీత దీన స్వరమున. తృణము కన్న రావణుడే హీనమన. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఓయి రావణ నా మాట వినుము శ్రీరామునితో వైరము మానుము. ఓయి రావణ నా మాట వినుము శ్రీరామునితో వైరము మానుము. శీఘ్రముగా నన్ను రాముని చేర్చుము త్రికరణ శుద్ధిగా శరణు వేడుము. నిన్ను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా
కరుణామూర్తిని నిన్ను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని అని పల్కె సీత దివ్య స్వరమున తృణము కన్న రావణుడే హీనమన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఓ సీతా నీవెంత గడసరివే ఎవరితో ఏమి పలుకుచుంటివే. ఓ సీతా నీవెంత గడసరివే ఎవరితో ఏమి పలుకుచుంటివే. ఎంతటి కర్ణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసభ్య దూషణలు. ఎంతటి కర్ణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసభ్య దూషణలు. నీపై మోహము నన్ను బంధించెను లేకున్న నిన్ను వధించియుందును. నీపై మోహము నన్ను బంధించెను లేకున్న నిన్ను వధించియుందును అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును. నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును. అంతదనుక నిన్నంటగరాను ఈ లోపున బాగోగులు కనుగొను. అంతదనుక నిన్నంటగరాను ఈ లోపున బాగోగులు కనుగొను. నన్ను కాదను నిన్ను కనికరించను పాకశాలకే పంపించెదను అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నన్ను పతిగా వరింపని నిన్ను పాకశాలలో తరిగించెదను. నన్ను పతిగా వరింపని నిన్ను పాకశాలలో తరిగించెదను. రుచులు రుచులుగా వండించెదను నోరూరగా విందారగించెదను. నాతో సుఖమో లేక మరణమో కోరుకొనుము నీకేది మోదమో. నాతో సుఖమో లేక మరణమో కోరుకొనుము నీకేది మోదమో అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.
రావణుడాడిన కఠినోక్తులు విని రాణులందరూ నివ్వెరబోయిరి. దేవగంధర్వ కాంతలెందరో తమలో తాము భీతి చెందిరి. కనుసైగలతో ముఖభంగులతో వైదేహినెంతో ఊరడిల్చిరి. శోభిల్లు శుంశుప శాఖలందున మంటల గ్రాకుచు మారుతిగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఓ రావణాని క్రోవిన నాలుక గిజగిజలాడి తెగిపడదేమి. కామాంధుడా క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి. కామాంధుడాని క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి. పతి ఆజ్ఞ లేక ఇటులుంటిగాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని పల్కె సీత దివ్య స్వరమున. తృణముఖన రావణుడే హీనమన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. క్రోధాగ్ని రగుల రుసరుసలాడుచు కొర కొర జూచుచు నిప్పులు గ్రక్కుచు తన కాంతలెల్ల కలవరముందగా గర్జన చేయుచు దిక్కుల దరగా. సీత నెటులైన ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు ఆజ్ఞాపించెను. కావలియుండిన అసురవనితలను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శృతి మించి పలుకు లంకేశుని గని ధాన్యమాలిని పతిని చేరుకొని. శృతి మించి పలుకు లంకేశుని గని ధాన్యమాలిని పతిని చేరుకొని. కోరకయున్నా సీత ఎందుకని కోరికయున్నా తనను పొందుమని. కోరకయున్నా సీత ఎందుకని కోరికయున్నా తనను పొందుమని. వలపులొలుకగా పలుకులు పలికి తెలివిగా పతిని మరలించుకొని. సతులందరితో వెడలెను హాయిగా దివ్య భవనమున సుఖముల తేలగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. చతుర్ముఖ బ్రహ్మ మానస పుత్రుడు చతుర్థ ప్రజాపతి పులస్త్యుడు. పులస్త్యుని సుతుడు విశ్రవసుడు తేజోవంతుడు ఋషి సతముడు. విశ్రవసుని సుతుడు రావణాసురుడు మహాబాహుడు దశకంఠుడు.
అంతటి యశో విశాలుని గొనుమని రాక్షస వనితలు వేచిరి సీతను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. దేవేంద్రాదులు దిక్పాలకులు లంకేశు నానా మీరజాలరు. సూర్యుడు తగుసరి ఎండగాయును, వాయువు మెల్లగా చల్లగా వీచును. వరుణుడడలి సమవృష్టి నొసగును, ఋతువులు నిత్య వసంతములేనును. అంతటి యశో విశాలుని గొనుమని రాక్షస వనితలో వేచిరి సీతను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. రాణులందరిలో మహారాణిగా రాణింపుము లంకేశుని రాణిగా. రాణులందరిలో మహారాణిగా రాణింపుము లంకేశుని రాణిగా. మందోదరి కన్న నిన్ను మిన్నగా రాక్షసేంద్రుడు ప్రేమించునుగా. దశకంఠుడు నిన్ను ప్రియతమ భార్యగా భావించుటయే నీ భాగ్యముగా. అంతటి యశో విశాలుని గొనుమని రాక్షస వనితలు వేచిరి సీతను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సీతా నీవు రాముని దలచుట, నీకై నీవు కష్టాలు కోరుట. అడవుల తిరిగెడు వల్కలధారి, నిన్ను కాపాడయేమున్నది దారి. ఇంతట రాముని మరచుట మేలు, ఇకపై నిన్ను రావణుడేలు. ఇంతట రాముని మరచుట మేలు, ఇకపై నిన్ను రావణుడేలు అని బెదరించిరి రాక్షస వనితలు. సీతను వేచిరి క్రూర కర్మలు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. మా పలుకుల సమ్మతింపవేని, నీ మనసును మరల్చుకొనవేని. నిన్ను హింసించి వధించెదము, ముక్క ముక్కలుగా పంచుకొందుము. మధువు గ్రోలుచు ఆరగించెదము, ఊరగాయవలే నంచుకొందుము అని బెదరించిరి రాక్షస వనితలు. సీతను వేచిరి క్రూర కర్మలు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ.